అందరికీ నేను మీ రేవతి బంగారి। ఈరోజు అయితే మనం ఉసిరికాయ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం। అంటే అందరూ ఉసిరికాయలు మామూలుగా పచ్చడి చేస్తారు, ఇది తొక్కు పచ్చడి నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను। నార్మల్ ఉసిరి పచ్చడికి అయితే మనం తాలింపు పెట్టాల్సిన అవసరం లేదు, ఈ ఉసిరికాయ తొక్కు పచ్చడికి అయితే తాలింపు పెట్టాలి అంతే, మిగతాదంతా సేమ్ ప్రాసెస్ అండి। సో ఇందులో ఏ ఐటమ్స్ కావాలో మనం ఇప్పుడైతే చూద్దాం। ముందుగా ఇలాగా నేనైతే కేజీ ఉసిరికాయలు అయితే తీసుకున్నాన్ని ఇలాగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి। అండ్ ఇది మిక్సీ పట్టాలండి, మళ్ళీ చిన్న చిన్న పీసులుగా ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఒక బౌల్లో అయితే కలెక్ట్ చేసుకుంటున్నాను। చూడండి కేజీకి మనకి ఒక బౌల్తో అయితే సరిపోయింది। ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఇప్పుడు మిక్సీ అయితే పడుతున్నాను। మనకి ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఒక 3 days అయితే టైం పడుతుంది, ఎందుకంటే ముక్కలు బాగా ఊరుతాయి కదా। చూసారు కదా మిక్సీ ఇలాగా కొంచెం గుండగా కొంచెం ముక్కలుగా ఉండేటట్టు అయితే చూసుకోవాలి। కొంచెం కొంచెంగా వేసుకుంటే కొంచెం బాగా నలగడానికి అయితే హెల్ప్ అవుతుంది। మనం ఇలా గ్రైండ్ చేసిన ముక్కలన్నీ ఒక డబ్బాలో అయితే తీసుకొని, డబ్బాకి అసలు తడి ఉండకూడదు, తడి ఉంటే పచ్చడి బేగా బూజు పెట్టేస్తుందంట। సో అందుకని ఇలా డబ్బాలోకి తీసుకొని ఒక గ్లాస్ పసుపు కొలతతో వేసుకుంటున్నాము। చూడండి ఇలా యాడ్ చేసుకొని కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకోవాలి పచ్చడిలోకి అయితే। ఇది 3 days ఊరాలండి ఈ పచ్చడి। అండ్ ఇందాక చూపించాను కదా అదంతా పిక్కలకి కొంచెం ఉంటుంది కదా, ఆ పీసెస్ అన్నీ కూడా కొంచెం ఉప్పు కారం వేసి అది ఊరబెట్టేసాము, తినడానికి బాగుంటాయి కదా। అండ్ ఇలాగా బాగా కలుపుకోవాలి పసుపు ఉప్పు వేసుకొని। ఈ ప్రాసెస్ అంతా ఒక 3 days అయితే టైం పడుతుంది మనకి బాగా ఊరడానికి। ఇది పసుపు ఉప్పు కలుపుకొని ఇలాగా పక్కన పెట్టుకోవాలి ఒక 3 days। ఈ ప్రాసెస్ 3 days తర్వాత ఇంకా మనం తాలింపు అది స్టార్ట్ చేయాలి। ఇలా మూత పెట్టేసుకొని అయితే చూసారు కదా, ఇది ఒక బేషన్లో తీసుకొని ఉప్పు పసుపు ఆల్రెడీ కలిపేసాం కదా, ఇప్పుడు ఎంతైతే సాల్ట్ తీసుకున్నామో కారం కూడా ఒక గ్లాస్తోనే అలాగే యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు తాలింపు పెట్టుకొని చూడండి కొంచెం పప్పులు అవి కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది। వెల్లుల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువగానే పడతాయండి, ఎందుకంటే అవి పచ్చడికి టేస్ట్ చాలా బాగా తెస్తుంది। ఇంకా శనగపప్పు కూడా ఎక్కువే వేసుకున్నాము। మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇక్కడ కరివేపాకు అండి, చాలా బాగా మంచి టేస్ట్ వస్తుంది ఆయిల్లో ఫ్రై చేస్తే। ఈ ప్రాసెస్ మేము చేయడానికి 4 members అయితే హెల్ప్ చేసామండి, ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి। మనం తినేటప్పుడు చాలా ఈజీగానే టేస్టీగా అనిపించిన దీని వెనక కష్టం కూడా చాలానే ఉంటుంది కదా। తాలింపు అయితే కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ఈ తాలింపుని కొంచెం చల్లారనివ్వక మన పచ్చడిలో యాడ్ చేసుకోవాలి, వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు। ఇక్కడ చూసారా, అంటే మా అమ్మగారికి పచ్చడి చేయడం ఎక్స్పీరియన్స్ కాబట్టి డైరెక్ట్గా వేసేస్తున్నారు। మనం ఏ కొలతతో అయితే సాల్ట్ అన్నీ ఒకే గ్లాస్తోని వేసుకోవాలి, ఒక్కొక్క గ్లాసు అలా చూసుకోండి మీరు మెజర్మెంట్। మామూలు పచ్చడిలోనైతే ఆవపిండి మెంతిపొడి వేస్తారు, అవి వేయడం వల్ల పచ్చడికి ఇంకా బాగా టేస్ట్ వస్తుందండి। అండ్ మెంతిపొడి ఎక్కువగా వేయకూడదు, చిరుచేదు వస్తుంది అంటారు, కాబట్టి ఆవు పొడి మెంతిపొడి కొంచెం కొలతలోనే చూసి వేసుకోండి, మధ్య మధ్యలో టేస్ట్ చూసి। ఇక్కడ నిమ్మరసం అయితే యాడ్ చేసుకుంటున్నాను, ఒక 5 lemons అయితే తీసుకున్నానండి, కరెక్ట్గా సరిపోతుందంట। ఉసిరికాయ వగరికి నిమ్మకాయ పులుపుకి కలిసిందంటే ఊరిన తర్వాత చాలా బాగా టేస్ట్ అయితే వస్తుంది। ఇక్కడ ఆయిల్ సరిపోలేదని కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నారు। ఇంకా లాస్ట్లో వచ్చేసి తాలింపు అయితే వేసి కలిపేయడమే, ఇంకా మన ప్రాసెస్ పచ్చడిది అయిపోయింది। టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి।
మీరు కూడా ట్రై చేయండి ఉసిరికాయ తొక్కు పచ్చడి. ఈ టేస్ట్ అయితే చాలా బాగా స్పైసీగా వేడివేడి అన్నంలో ఏం లేనప్పుడు కలుపుకొని తింటే చాలా బాగా ఉంటుంది. నేను ఉసిరికాయ తొక్కు పచ్చడే కాదు, నార్మల్గా ఉసిరికాయ పచ్చడి చేస్తాం కదా, అది కూడా చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి, చేస్తే నేను పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అంటే ఇది ఎందుకు అప్లోడ్ చేశానంటే నేను ఎక్కడ చూడలేదన్నమాట ఉసిరికాయ తొక్కు పచ్చడి, అందుకని ఇదైతే అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే నాకు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మంచి మంచి ఇంకా వీడియోస్తో మీ ముందుంటాను. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.